ఈ రోజున చాలా మంది జీవితంలో వెంటాడుతూ వేధిస్తున్నటువంటి సమస్య ఒకటేనండి, రోగము. రోగం నుంచి విడుదల పొందాలని మనిషి అనేకమైనటువంటి పనులు చేయించి ఉన్నాడు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్తున్నాడు, ఏమండి, మంచి మందులు వేస్తున్నాడు, జిమ్ చేస్తున్నాడు. ఎన్ని చేసినా మనిషి యొక్క రోగమును ఎవ్వరు కూడా బాగు చేయలేకపోతున్నారు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనము అనేది లేదు. ఏమంటే మనం తినటువంటి ఆహారం ద్వారా, తాగేటువంటి నీటి ద్వారా కూడా మనము ఆరోగ్యంగా ఉంటాము అని అనుకుంటాం, నిజమే. అయితే ఆరోగ్యము అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నీ దేవుడిని యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, వాక్యములో గనక మనం చూసినట్లయితే నీ మధ్య నుండి నీ రోగము తొలగిస్తాను అని అంటున్నాడు ఆయన. అంటే మన జీవితంలో ఉన్నటువంటి రోగము ఏదైనా కానీ ఏ డాక్టర్ వల్ల కూడా సాధ్యము కానటువంటి పరిస్థితులు మనం చాలా చూస్తూ ఉన్నాం. అయితే యేసయ్య అట ఆయనే మన మధ్యలో ఉన్నటువంటి రోగాన్ని తీసివేస్తాడట. ఎప్పుడు అంటే మనము ప్రభువుని ఆరాధించినప్పుడు, మనము ప్రభువుని సేవించినప్పుడు. సేవించుట అంటే ఆరాధించుట అని అర్థం. అంటే ప్రభు నామమును ఎప్పుడైతే మనం ఆరాధన కలిగి ఉంటామో అప్పుడు యేసయ్యట మన మధ్యలో ఉన్నటువంటి రోగం ఏదైనా దాన్ని తొలగిస్తాను అని అంటున్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూమి మీద అనేక మంది ప్రజలకు ఉన్నటువంటి రోగములు, ఏమండి, మరణకరమైనటువంటి వ్యాధులు సైతము యేసయ్య బాగు చేశాడండి. డాక్టర్ వల్ల కూడా కానిటువంటి రోగాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. వాటన్నిటి నుంచి యేసయ్య మాత్రమే విడిపించగలిగిన వాడు. మరి ఈ రోజున నీ జీవితంలో ఏ రోగం అయితే నీ జీవితంలో ఉన్నదో, ఏ రోగము ద్వారా నువ్వు నెమ్మది లేక బాధపరచబడుతున్నావో, నీవు ప్రభువుని ఆరాధించు, ప్రభువుని సేవించు. నిత్యముగా నువ్వు తినటువంటి ఆహారమును పానమును ఆయన దీవించి నీ బ్రతుకులు ఆయనకు స్వస్థత కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ మధ్య నుండి రోగము తొలగించదను అని మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఈ రోజున నీ బిడ్డల జీవితంలో ఎవరైతే రోగాల పాలైపోయి ఉన్నారో, వేధించబడుతున్నారో, గొప్ప విడుదల నీ ద్వారా నీ బిడ్డలకు కలుగునట్లుగా మీరు సహాయం చేయండి. మీ దయగల హస్తాన్ని చాపి స్వస్థపరచమంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.